సైట్ అన్నారు కదా, అట్లనే మీరు హైదరాబాద్లో కూడా మోసపోకుండా ఉండాలంటే మీరు అప్పట్లో చెప్పారు డాక్యుమెంట్స్ ముందే చెక్ చేసుకుని కొనుక్కోండి, ఎవరో మాటిని కొనుక్కుంటే ఇలాంటి ఫలితాలు కూడా అనుభవించి వస్తుందని కూడా చెప్పారు. ఇంకా నైట్ అలా పెడితే అండి ఈ రోజు మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయింది అంటున్నారు కదా. 100% అండి. ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయింది అంటానికి ఉదాహరణకి మేము లాస్ట్ మంత్ 2 months లో 2 కోట్లు బిజినెస్ చేసామండి. ఎట్లా అయింది అంటే ఇక్కడ విషయం ఏంటంటే మార్కెట్ డౌన్ అవటం కాదు, జనం డబ్బు బయటకు తీయాలంటే భయపడుతున్నారు. ఎక్కడ పెట్టడానికి కూడా అంటే నమ్మి ఒక చోట పెట్టలేకపోతున్నారు. కొన్ని చోట్ల ఏంటంటే ఈ ఫ్రీలాన్సింగ్ అని అమ్మేస్తున్నారు, కొన్ని చోట్ల ఈ ఫామ్ ల్యాండ్ అని అమ్ముతారు. ఇంకొకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్రూవల్స్ ఉండి అన్ని దగ్గర అప్రూవల్స్ ఉన్నాయి అని పరిగెత్తున్నారు తప్పనిచ్చి ప్రాపర్ గా ఎక్కడ ఉంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే ఎప్పుడు మార్కెట్ డౌన్ ఉండదండి. మార్కెట్ డౌన్ ఎట్లా ఉంటది ఇప్పుడు చూడండి, మీ కరెక్ట్ గా మీరు 1 year రాసి పెట్టుకోండి. ఈ రోజు నుంచి ఈ రోజు ఏదైతే రేట్ ఉందో ఇతను 1.5 year లో కనుక డబుల్ అవ్వకపోతే నన్ను అడగండి, ఎందుకో చెప్తా అది కూడా. ఇప్పుడు ఎంత వరకు మనకి చూస్తున్నారు కదా అన్ని కూడా చివరికి అందరూ మన ఇండియన్స్ వెళ్ళి దుబాయ్ లో సౌదీ అరేబియాలో ఇక్కడ ఇట్లాంటి చోట్ల ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తారు. అదే మన హైదరాబాద్ ఎటువంటి రిస్క్ లేదు కాబట్టి ఇక్కడ చేయాలని మీరు అనుకుంటున్నారు. అంటే వాళ్ళే గనక అన్ని కోట్లు పెట్టేటప్పుడు 100,000 కోట్లు పెట్టేటప్పుడు ఆ 100,000 కోట్లు బయట నుంచి ఎవరో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కానీ మన వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అట్లా ఎందుకు వాళ్ళే ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎన్ని రకాల కంపెనీస్ తేవచ్చు. ఈ రోజు మనమే మన దేశ